బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఇక ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్, జిగ్నేష్ మేవానీ, ఇన్ఛార్జ్ మున్షీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే 17 లోక్సభ స్థానాల కోసం 309 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ 48, వరంగల్ 40 దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మహబూబ్ నగర్ కి 4, జహీరాబాద్ 6, మెదక్ 10 దరఖాస్తులు వచ్చాయి. ఇక దరఖాస్తులను పరిశీలించి ఒక్కో ఎంపీ స్థానానికి 1 నుంచి 3 పేర్లతో కూడిన జాబితాను ఇవ్వనున్నారు ఎన్నికల కమిటీ. ఇక సీఎం రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. పీఈసీ సమావేశం కాసేపు క్రితమే ముగిసింది. ఏదైతే అభ్యర్థులు 306కు సంబంధించిన దరఖాస్తులకు సంబంధించిన అభిప్రాయాలు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఫిల్టరింగ్ కొనసాగిన నేపథ్యం 2 గంటల పైగా కూడా పీఈసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, అలాగే ఏఐసీసీ నేతలు, పీఈసీ సభ్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న నేపథ్యం ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 17 సెగ్మెంట్లకు సంబంధించి 306 అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దాంట్లో ఇప్పుడు 1:2 అంటే ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థులకు సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక 1:2గా ఇప్పుడు పీఈసీ నిర్ణయించి దాన్ని స్క్రీనింగ్ కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇక స్క్రీనింగ్ కమిటీ సంబంధించి ఈ 3 అభ్యర్థుల సంబంధించిన బలాబలాలు కావచ్చు, వీటిపైన కూడా సర్వేలు చేయడం జరుగుతుంది. సర్వే నివేదికల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరో రోజు సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఇప్పుడు ఏదైతే అభ్యర్థికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎవరికైతే టికెట్లు కేటాయించాలనే పైన కూడా స్క్రీనింగ్ కమిటీ డిక్లేర్ చేస్తుంది కావచ్చు. ఇక మొత్తంగా 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన ఫిల్టరింగ్ కావచ్చు, ఇక ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ఏ విధంగా ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలనే పైన కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులకు అలాగే మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి స్పీడప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు సంబంధించిన 306 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా 1:2 పీఈసీ నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇక దానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మరో రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమయాక్తం కావాలి. ఎన్నికల్లో ఖచ్చితంగా 15 స్థానాల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు కూడా అన్ని వ్యూహాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశం గురించి చర్చించుకున్నారు? అభ్యర్థులకు సంబంధించిన ఫిల్టరింగ్ ప్రక్రియ. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 48, 38 ఇట్లా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం. అభ్యర్థి ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏదైతే 306 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి దాంట్లో పోటాపోటీ ఉన్నది. ఏమీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళ కుమారులు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక పూర్తిగా ఈ రోజు కమిటీ సభ్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, ఇక్కడ మహిళా కాంగ్రెస్ అలాగే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ వీళ్ళందరూ ఈ రోజు సమావేశంలో ప్రధానంగా 300 ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన చిట్టాను ముందుకొని దానికి సంబంధించి ఒక్కో పార్లమెంట్ లో ఎవరికి సంబంధించిన కరెక్ట్ ఏదైతే బలాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయనే పైన కూడా
వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. ఇక ముందుగా ముగ్గురికి టిక్ పెడుతూ కూడా ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురికి టిక్ చేయాలంటూ కూడా కమిటీ సభ్యులకు సూచించారు. ప్రధానంగా ఈ రోజు సంబంధించి 17 పార్లమెంట్లకు సంబంధించి కూడా ఒక్కో పార్లమెంట్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని రేపు అంటే స్క్రీనింగ్ కమిటీకి అప్పగించడం జరుగుతుంది. ఇక స్క్రీనింగ్ కమిటీ ఏదైతే సునీల్ కనుగోలు టీంతో ఇప్పుడు సర్వేలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ముగ్గురు అభ్యర్థుల పైన కూడా పార్లమెంట్ స్థాయిలో అక్కడ సర్వేలు చేస్తారు. సర్వే నివేదిక ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన సింగిల్ నేమ్ తో కూడిన పేర్లను ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఇతర నియోజకవర్గాలు పోటాపోటీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిని పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం కావచ్చు, ఇక భువనగిరి కావచ్చు, మహబూబాబాద్ సంబంధించి ఆ స్థానాలకు సంబంధించి కొన్ని ఇట్లాంటి పోటాపోటీ స్థానాలు ఉన్నాయో వాటిని హోల్లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా ముగ్గురేసే అభ్యర్థులను ఇదైతే పిఈసి తీర్మానం చేస్తూ అభ్యర్థులకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీకి పంపించినట్టుగా తెలుస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.